చిన్న కులము ఒకటిను ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా పెద్ద కులం అయినా ఇప్పుడు చౌదరి కమ్యూనిటీ అయినా రెడ్డి కమ్యూనిటీ అయినా కూడా పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు. ఏదో ఒక నామినల్గా ఏదో 2 ఎకరాల పొలం వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళని కానీ ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. అట్లాగే విద్యావంతులు కూడా వచ్చారు. దానికి మనకు డాక్టర్ గారు తెలుసు కదా, కోళ్ళ శివప్రసాద్ గారు. ఆయన డాక్టర్ గారు, నరసరావుపేటలో డాక్టర్ గారు. ఆయన వైద్యం చేసుకుంటా ఉంటే బ్రదర్ మీరు రండి మా పార్టీ టికెట్ మీద మీరు పోటీ చేసి తెలుగుదేశంలోకి రండి అని ఆహ్వానించాడు. అట్లా వచ్చిన వాళ్ళు బీసీల్లో ఎంతోమంది, మైనారిటీల్లో ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎంతోమంది వచ్చారు. మరి లాల్ జాన్ బాషా లాంటి వాళ్ళు ఆయన హయాంలోనే వచ్చారు, మీకు తెలుసు, గుంటూరులో. ఇట్లా మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కదా, ఇప్పుడులా కాదు, మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలు, ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నాయి, బీసీ రిజర్వేషన్ నియోజకవర్గం ఉంటుంది, ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం ఉంటుంది, మైనారిటీ రిజర్వేషన్ నియోజకవర్గం ఉంటుంది. ఇట్లా అన్ని చోట్ల కూడా ఆయన పార్టీలోకి ఆహ్వానించి తెలుగుదేశంలోకి ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఆయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు కాకుండా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా వాళ్ళ రాజకీయాల్లో రాణిస్తున్నారు. అంటే దాదాపు 40 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, 40 ఏళ్ళు నిండినాయి. ఇప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చి వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొంతమంది రకరకాల బిజినెస్లోకి వెళ్ళినా కూడా, కొంతమంది వారసులైనా కూడా రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాసేవలో ఉన్నారు. దానికి బీజం వేసింది ఎన్టీ రామారావు గారు. అటు నటుడిగా కానీ ఇటు రాజకీయ నాయకుడిగా కానీ ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి చేసిన సేవలు మనం నిత్యం స్మరించుకోవాల్సినవి, అవి చిరస్మరణీయం. ఈ ఆయన తాలూకు వర్ధంతి వస్తుంది. మనం ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు, మనం నిరంతరం గుర్తు చేసుకుంటాం. ప్రతిరోజు టీవీలో ఏదో ఒక ఛానల్లో ఎన్టీ రామారావు గారి సినిమా వస్తూనే ఉంటుంది, అకేషనల్గా వస్తుంటుంది. సినిమా ఏది మీకు ఇష్టం సార్? నాకు చాలా సినిమాలు ఉన్నాయి, ఒకటని మనం చెప్పలేము. ఆయన సోషల్లో వస్తే బడిపంతులు క్యారెక్టర్, ఆయన యంగ్ ఏజ్లో కూడా ఓల్డ్ గెటప్ చేశాడు బడిపంతులు సినిమాలో. అట్లాగే కృష్ణుడి వేషం, మాయాబజార్లో వేసిన కృష్ణుడి వేషం, లవకుశలో వేసిన రాముడి వేషం, లవకుశ, మాయాబజారు, సోషల్లో బడిపంతులు, అట్లాగే కమర్షియల్ హిట్స్లో జస్టిస్ చౌదరి, ఇవన్నీ కూడా బాగా ఎగ్జైటింగ్గా ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా ఫ్రెష్గా అనిపిస్తాయి. అప్పుడప్పుడు జస్టిస్ చౌదరిలో ఒక పాట ఖచ్చితంగా చూస్తాను నేను, శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం అని. ఆయన తండ్రిగా కూతురు పెళ్లి చేసి అంపకాలు పెట్టే పాట చూస్తున్న ప్రతిసారి కళ్ళనీళ్ళు వస్తాయి. నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, సినిమా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఈ మధ్య ఒక 3-4 ఏళ్ళ నుంచి యూట్యూబ్లో ఆ పాట పెట్టుకొని చూసి కాసేపు కళ్ళనీళ్ళు పెట్టుకొని కొంచెం హృదయ భారం దింపుకున్నట్లు అవుతుంది. అది ఎప్పుడు చూసినా కళ్ళనీళ్ళు వస్తాయి. అది ఆయన నటన తాలూకు గొప్పతనం అది. అలాగే అది చిత్రీకరించిన రాఘవేంద్ర గారి గొప్పతనం. అందులో అమ్మాయి మోగమ్మాయి కూతురు అవుతుంది, ముచ్చర్లను చేశారు. ఆ మోగమ్మాయి గురించి అంపకాలు పెడితే ఈ అమ్మాయి ఏం అడగలేదు, నోరు తెరిచి మా పిల్ల జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పే పాట అది. అబ్బో, అది గుర్తొస్తే కొంచెం తట్టుకోవడం కష్టం ఇప్పుడు కూడా. ఓకే సార్, అట్లాగే నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అంటారు సినీ ఫీల్డ్ పరంగా? ఇప్పుడు ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉందండి. ఇప్పుడు మనం వీళ్ళు గొప్ప వీళ్ళు కాదు అని చెప్పడం అనేది ఒక అమ్మాయి, వాళ్ళని మనం డివైడ్ చేయలేము అసలు. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇప్పుడు దేవదాసు ఎన్టీ రామారావు గారు చేయలేరు, దుర్యోధనుడు రామారావు గారు చేసినట్టుగా అక్కినేని నాగేశ్వరరావు గారు చేయలేరు, అల్లూరి సీతారామరాజు గారు కృష్ణ గారు చేసినట్టుగా మన శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు చేయలేరు. కాబట్టి ఎవరి తాలూకు పొటెన్షియల్ వాళ్ళకు ఉంది, ఎవరి తాలూకు ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడిగా మనం అక్కినేని నాగేశ్వరరావుని ఊహించలేం కదా, సేమ్ యాజ్ దేవదాస్ పాత్రలు రామారావు గారిని మనం ఊహించలేం కదా. కాబట్టి మనం వాళ్ళంతా మన సంపద, వాళ్ళు మన ఆస్తి. మనం యథేచ్ఛగా వాళ్ళ తాలూకు టాలెంట్స్ని మనం ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు. మన తండ్రి సంపాదించిన డబ్బుని మనం ఎలా అనుభవిస్తామో వారు అందించిన కళని ఎవరు బారియర్ లేకుండా, నువ్వని నేనని వాడని భేదం లేకుండా అందరం తృప్తిగా వాళ్ళు ఇచ్చిన సంపదల్ని, ఆ కళా సంపదని మనం తృప్తిగా ఆస్వాదించి అనుభవించి హాయిగా ఒక ఎంజాయ్ మూడ్లో మన లైఫ్ని అప్పుడప్పుడు చూసుకుంటా ఆనందిస్తూ హాయిగా మనం జీవించడానికి మనకు ఒక సంపద ఇచ్చి వెళ్ళారు. ఆ కళాత్మకమైనటువంటి సంపద అది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.